మీలో ప్రతివాడు పరిశుద్ధుడిగా ఉండి రక్షణ పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తనను తాను కాపాడుకొనుట దేవుని చిత్తము అంటున్నాడు. అయితే నేటి క్రైస్తవులు అన్ని జనుల లాగానే ఎలా ఉన్నారంటే, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండుడి అని దేవుడు హెచ్చరిక చేస్తూ, ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొడ్డై తన సహోదరుని కొంప ముంచును అంటున్నాడు. అంటే ఇలాంటి వారిని నేను శిక్షణ అని దేవుడు బాగుగా బలిచిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచూ తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనం మీద నా కోపము తీర్చుకుందునా అంటున్నాడు. క్రైస్తవుడా, మరి నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావా? దేవుని కోపానికి గురవుతావా? జాగ్రత్త.